జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతని ఆ కళాకారుడు చాటి చెప్పారు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకి చెందిన కర్ణాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ ఈ అవార్డుని సాధించారు. జాతీయ చేనేత పురస్కారాన్ని వచ్చే నెల 7వ తారీఖు చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ నాణ్యమైన పత్తితో తయారైన నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించినట్లు తెలిపారు. 2 ఏళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు 7 మీటర్ల పొడవుతో పర్యావరణ హితంగా 600 గ్రాముల బరువుండే చీరని రూపొందించినట్లు ముఖేష్ తెలిపారు. నా పేరు కర్ణాటి ముఖేష్. మాది తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కొయ్యలగూడెం గ్రామం. మా డాడీ కర్ణాటి నారాయణ గారు. మా తాతల కాలం నుంచి మేము ఈ చేనేత వృత్తిని కొనసాగిస్తున్నాము. మేము ప్రకృతి రంగులను ఉపయోగించి ఇక్కత్తులో ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తాం. సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్ ఉంటుంది. మేము ఇప్పుడు నేను ఈ గత సంవత్సరానికి గాను డబుల్ ఇక్కత్ చీరలో 100 రకాల డిజైన్స్ తోటి ఒక చీర తయారు చేశాను. దానికి గాను నాకు 2023 సంవత్సరం గాను నాకు జాతీయ పురస్కారం లభించింది. అది చేయడానికి నాకు చాలా మంది ప్రోత్సహించారు. ఇప్పుడు అది చేయడానికి చాలా సమయం పట్టింది. అయినా అని నేను చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ప్రోత్సహించి అది చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, కానీ చెయ్యాలి అంటే నాకు కొంచెం కష్టమైంది. దానికోసం చాలా మంది నన్ను ప్రోత్సహించి చేసేలా ప్రేరేపించారు. ఆ డిజైన్ గీసి అది ఓన్లీ గ్రాఫింగ్ డిజైన్ చేసి కలర్ వేయడానికి నాకు 6 నెలలు పట్టింది. ఆ కలర్ కాంబినేషన్ మళ్ళీ అవుట్పుట్ ప్రొడక్షన్ రావడానికి ఇంకా నాకు చాలా సమయం పట్టింది. దానికోసం నేను చాలా కష్టపడి దానికి ఇప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం.